సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాని గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. సంపూర్ణ నిశ్చయత. ఊరికే చిన్న దేవుని వాక్యం మన దగ్గరకు ఒక సంకల్పంతో వస్తుంది మన దగ్గరికి. ఫలించాలనా లేదా, దాన్ని ఫలింపజేయాలనా లేదా, అది మన మీద ఉంది. మనకు దేవుడు సహాయం చేస్తాడా చేయడా, దానికి స్థలం ఇస్తావా ఇవ్వవా, అది నీ దగ్గర ఉంది. నువ్వు స్థలం ఇవ్వగలవా ఇవ్వలేవా? అందరూ అడుగుతున్నారు, ప్రభువా మేము నిన్ను ఇంత ఇష్టపడుతున్నాం కదా అంటే యేసు ప్రభు ఏమంటే తెలుసా, నువ్వు నాకు స్పేస్ ఇవ్వవా, నేను ఫలిస్తాను నీలో. వాక్యానికి స్పేస్ ఇస్తే నీలోకి వెళ్ళి ఫలిస్తుంది. అది ఇది ఒక్కడితో అయిపోలే. 5 చదువు కొన్ని చాలా మన్ను లేని రాత్రిలో పడాను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఏమైపోయినాయంట, వేరు లేవు. యేసు ప్రభును మన జీవితంలో ఖచ్చితంగా మనం చూడాలి. యేసయ్యా మా జీవితంలో నువ్వు ఉండాలి. ఇంతకుముందు పాట